అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా సార్ ఎంతో మందికి ఈ సీఎంఆర్ చెట్ల ద్వారా అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన సర్పంచులందరికీ మాజీ సర్పంచులందరికీ సంజయ్ అన్న ప్రత్యేకించి ఈ సీఎంఆర్ఎఫ్ నిధుల గురించి ప్రత్యేక చొరవ తీసుకుంటారు. ఎప్పుడు చూసినా అన్న హైదరాబాద్ వెళ్తారు అని అంటే వీటి గురించి ఎక్కువ వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనము హాస్పిటల్ చుట్టూ తిరిగి ఖర్చు పెట్టుకున్నటువంటిని ఎన్నో కొన్ని అన్న ద్వారా మనం లబ్ధి పొందుతున్నామంటే ప్రత్యేకంగా అందరం మనము అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటుంది ఎంత అనేది కాకుండా సీఎంఆర్ఎఫ్ సంజయ్ అన్న దగ్గరికి పోతే మిగతా వాళ్ళు కూడా అంటే వేరే అన్న దగ్గర ఒకటి ఏంటిది ఉన్నది అంటే ఎవరు వచ్చినా కూడా అది ఏ పార్టీ వాళ్ళు అనేది కూడా అన్నగారికి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సీఎంఆర్ఎఫ్ బిల్లు వాళ్ళ అకౌంట్ లో పడ్డట్టు లెక్క. అందరూ ఆ భరోసాతోటి సంజయ్ అన్న దగ్గరికి వచ్చి అన్నగారికి విన్నవించుకొని ఈ సీఎంఆర్ఎఫ్ ను మనము అప్లై చేస్తున్నామంటే ఖచ్చితంగా అన్న ద్వారా మనకు వచ్చినట్టే అనేటువంటి భరోసా ఉన్నది. ఇంత మంచి కార్యక్రమం చాలా సంవత్సరాల నుండి మనం నిర్వహించుకుంటున్నాం. ఇక అన్న చేసిన జగిత్యాలకు చాలా మంది అందరూ అభివృద్ధి దాత అంటే సంజయ్ అన్ననే, సంజయ్ అన్న అంటే అభివృద్ధి అంటే సంజయ్ అన్న విధంగా మనకు నినాదం. అది ముందు కూడా సంజయ్ అన్న ఉంటేనే అది అభివృద్ధి అనేది జగిత్యాలకు సాధ్యం. ఇదందరం మనం గుర్తించాల్సినటువంటి విషయము. ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నయ్య 1, 2 కాదు చాలా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లే కానీ ఏదైనా కూడా అన్న చేసినటువంటి మనము వేళ్ల మీద లెక్కించాల్సింది కాదు. అది ఒక చిట్టా ఉండేది అభివృద్ధిలో. అటువంటి గొప్ప నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా ఎంతో గొప్పగా భావిస్తున్నాం. చాలా మంది ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంత గొప్ప అవకాశాలు వారికి మరి ఖర్చు పెట్టిన దాంట్లో ఎంతో కొంత మరి ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా పెద్ద ఎత్తున బలోపేతం చేస్తాం. మొన్న 2 రోజులు నేను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోయిన సందర్భంలో ముఖ్యంగా క్రిటికల్ కేర్ యూనిట్ పోతే 50 పడకల హాస్పిటల్ 50కి 63 వేసింది. అందులో 62 మంచాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ వెంటిలేటర్ కూడా. కొరుట్ల సింగిల్ చైర్మన్ బాబా కూడా వెంటిలేటర్ మీద ఓపెన్ బాబా. అంటే ఈ రకంగా జగిత్యాల వైద్య సేవలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోనే మెరుగ్గా సాగుతూ కొత్తగా 235 కోట్లతోటి 450 పడకల ఆసుపత్రి భూమి చేస్తుంది. భూమి అంటే ఏదో బిల్డింగ్ అనే కాదు. మీరు గెలిపించిన మీ సన్యాన ఒక డాక్టర్గా నాకున్న అనుభవంతో 334 మంది డాక్టర్లకు పోస్ట్ శాంక్షన్ చేసుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 170 మంది డాక్టర్లకు పోస్టింగ్స్ వచ్చినాయి. 135 మంది పనిచేస్తున్నారు. ఒకప్పుడు 13 మంది డాక్టర్లు 15 కింద హైయెస్ట్ 20 లోపల నాకు తెలుసు. అట్లాంటిది దాదాపుగా 10,000 మంది ఇప్పుడు ఆల్రెడీ జాయిన్. ఇంకా కూడా అంత పెద్ద ఎత్తున మనం శాంక్షన్ తెచ్చుకున్నాం. సిస్టర్లు 365 మందికి పారామెడికల్ స్టాఫ్ ఆల్రెడీ శాంక్షన్, బడ్జెట్ అంతా శాంక్షన్ రెడీ. అంటే ఎట్లా దవాఖాన మనం కట్టుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు గుండె డాక్టర్, మూత్రపిండాల డాక్టర్, న్యూరోఫిషన్ డాక్టర్ కిషోర్ వైద్యం అందిస్తున్నాడు. అట్లా గ్యాస్ట్రోఎంట్రాలజీ కడుపుకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ పోస్ట్ కూడా మనం శాంక్షన్ తెచ్చుకున్నాం. ప్రొఫెసర్ వరకు కూడా అన్ని కూడా. మరి అటు ప్రైవేట్లో ఆరోగ్యశ్రీ గతం కంటే మెరుగ్గా, అంతకుముందు 5 లక్షల వరకు ఉంటే 10 లక్షల వరకు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి జరిగింది. రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు ఇస్తా ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా మరి ఇన్సూరెన్స్ వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంటే మన ఉద్యోగ సంఘాలు కూడా మరి ఆ ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది. పాత బస్సులలో హాస్పిటల్ కూడా మరి మీరు ఈ మధ్యలో పోలేదో సర్జరీ అంటే కడప ఆపరేషన్, కాళ్ళకు పుండు అయితే అట్లాంటివి కావచ్చు, లేదా ఆర్థోపెడిక్ కాళ్ళు చేయి వాళ్ళకి కావచ్చు, ఇంకా వేరే వాటి ఎట్లయితే ఇప్పుడు అక్కడ 63 పడకలు పోయేసరికి 13 పెడతాం. అంటే ఇవే కాకుండా పల్లెలలో పలకావాలి చిట్ట చివరి గ్రామాలైన తాళ ధర్మానం, కొల్వాయి, వీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 150 లక్షలు, సారంగాపూర్ 4 లక్షలు చెప్పాలి, ఇటు అంతర్గామం దాటితే చాలా గ్రామాలలో మనం ఈ పల్లెకాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. బోర్నపల్లి వరకు, బోర్నపల్లి, ధర్మాజిపేట, ఇటిక్యాల, అల్లిపూర్, అయోధ్య హైయెస్ట్ పల్లె దవాఖానాలు తీసుకొచ్చిన మీరు గెలిపించింది, నాకు అవకాశం ఇచ్చిండ్రు. హైయెస్ట్ పల్లె దవాఖానాలు ఉమ్మడి జిల్లాలు ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాల నియోజకవర్గంలో. ఇదే సాగిపూర్ ఓట్ల ముచ్చట కాదు, ఇప్పుడేం ఓట్లు లేవు, అయిపోయింది. రేపటి మళ్ళీ గ్రామాలలో ఎంపీటీసీ ఉంటే చెప్తాం కావచ్చు, కానీ ఇది వాస్తవం. మీడియా ముందు చెప్తా ఉన్నా, ఒక మాట ఇవ్వాలని మాట్లాడటం ప్రపంచం అంతా పోతారు. కొన్నిసార్లు అంటుంటారు అబద్ధం అడుగు దాటే లోపల నిజం దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా చూపిస్తున్నారు. కానీ అబద్ధం కాదు, ఇది వాస్తవం చెప్తున్నా. ఇదేదో వాగ్దానం కాదు, వాస్తవం. హైయెస్ట్ పల్లె దవాఖానాలు మన నియోజకవర్గం చేస్తారు. పూర్తి కూడా కావస్తా ఉంది, ఇటుకాలు కూడా పూర్తి అవుతుంది. ఎప్పుడు వస్తాయి ఇనాగ్రేషన్ బోర్నపల్లి విద్యాపరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే విద్యాపరంగా అంగన్వాడీ సెంటర్ ముందుకు చేసేసాం 12 లక్షలతోటి కృష్ణంపేట గ్రామంలో. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, ముఖ్యమంత్రి మంత్రులతో మంచుకుంటున్నాం. మీరు గెలిపించుకున్నాను మొదటి నుంచి కూడా సంజయ్ ఏదో వర్గాలు చేస్తాడు, దారులు మాట్లాడు, తింటాడు, బెదిరిస్తాడు కాకుండా పనులు చేస్తాడని చెప్పే విశ్వాసంతో, పనులు చేస్తాడనే విశ్వాసంతో నన్ను గెలిపించారు. 10 మంది 10 మాటలను పట్టించుకోకుండా పనులు చేసుకొచ్చి వాళ్ళు చూపెడతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 11,82,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మనకు ఇవ్వబోతున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చిన నియోజకవర్గ నాయకులకు, ప్రజలకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, నా సోదర సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. उनकी राकेश मोदे बड़ा सर बिल है अगला दारुण रचना दारुण नायक उधर आ रहा अंदर बोई देवक्क गुंडू साई कृष्ण रवाना సంతకం పెట్టాలి, రావాలి చేయడానికి వచ్చి రా చేయగలరు. నెక్స్ట్ కల్లెడ విలేజ్, కల్లెడ గ్రామ నాయకులు, కల్లెడ గ్రామం రాజేశ్వర్ మన్నన్ దేవి సార్ ఇక్కడ లక్ష్మీపూర్ సత్యరెడ్డి గారు విలైనకి రావాలి. గ్రూప్ ఫోటో నారాయణ చెక్కులు తీసుకున్న ఎవరు కూడా ఉన్నాయి, దయచేసి ఎవరు ఊరపల్లి సర్పంచ్ గారు వచ్చిన జిరాక్స్ తీసుకొని